తెలుగు సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచి దాదాపు 7 దశాబ్దాలకు పైగా 450కి పైగా సినిమాల్లో నటించి అలరించిన ప్రముఖ నటీమణి అయిన షావుకారు జానకి గారి అస్తమయం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఎన్నో నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఆశ్చర్యకరంగా మారాయి. మరి వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా తన 94 ఏళ్ల వయసులో కన్నుమూసిన షావుకారు జానకి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆవిడ పోయిన తర్వాత ఆమె వీరినామా గురించి బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటో గమనిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే తన 19 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఒకటి కాదు, రెండు కాదు, 450కి పైగా సినిమాలలో, ముఖ్యంగా తెలుగులో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా, లీడ్ యాక్ట్రెస్గా జోడీ కట్టి అందరినీ అలరించింది. అలాంటి ఆమె తెలుగులో మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోని అప్పటి సీనియర్ మోస్ట్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అలా హీరోయిన్గా, లీడ్ యాక్ట్రెస్గా, అంతేకాకుండా తల్లి పాత్రలోనూ, అక్క పాత్రలోనూ, వదిన పాత్రలోనూ ఒదిగిపోయింది, బామ్మ పాత్రల్లో కూడా. అలాంటి షావుకారు జానకి గారు తన కెరియర్ని ప్రారంభించిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఆమె ఆర్థికంగా కూడా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే దశకి చేరుకున్న హీరోయిన్ అప్పట్లో అని చెప్పాలి. అలాంటి ఆమె సంపాదించిన ఆస్తితోనే ఉన్న రోజుల్లోనే చెన్నైలో విలువ చేసే ఆస్తులను కూడబెట్టగలిగిందట. అయితే ఆమె భర్త ఆమె సంపాదించి పెట్టిన ఆస్తులన్నింటినీ కూడా కరిగించడంతోనే 100 కోట్ల విలువ చేసే ఆస్తులను పోగొట్టుకున్నాను అంటూ, కానీ ఆ తర్వాత భర్త నుంచి దూరంగా వచ్చి తన పిల్లల కోసం ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తూ ఉన్న సమయంలోనే పోగొట్టుకుందంతా ఆమె మళ్ళీ తిరిగి సంపాదించుకోగలిగిందట. అలా ఆవిడకి 100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నైలో ఉన్న ఆమె ఇంటిని కనుక చూస్తే దాదాపు 8 ఎకరాలలో ఉన్న 2 ఎకరాలకు పైగా ఉండే ఆ ఇంట్లో అప్పట్లోనే కొన్ని వందల సినిమాల షూటింగ్స్ జరుగుతూ ఉండేవట. అలా దాదాపు 7 ఫ్లోర్స్ ఉండే పెద్ద ఇల్లు చెన్నైలో, అంతేకాకుండా ఒక పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. ఇంకా చెన్నైలో కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయట. ఆమె ఉన్న రోజుల్లోనే గిఫ్ట్ డీడ్ కింద తన ఆస్తినంతా తన 3 పిల్లలకి పంచేయడం, పైగా తాను చివరి రోజు వరకు ఉండడానికి పిల్లల మీద ఆధారపడి ఉండకూడదని కొంత డబ్బు ఆస్తి తన పేరు మీద పెట్టుకొని మిగతా ఆస్తులన్నీ తన 2 కూతుళ్ళకి, తనకున్న ఒకే ఒక్క కొడుక్కి ఆమె ఉన్న రోజుల్లోనే వీలునామా రాసి వేయడం జరిగిందట. అలా ఆమె సంపాదించిన ఆస్తులని గనక గమనించినట్లయితే ఇప్పుడు దాదాపు 200 కోట్ల పైమాటే అని, తాను ఉన్న రోజుల్లోనే తన తాను సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తులన్నింటినీ తన కొడుకు పేరు మీద, తన 2 కూతుళ్ళ పేరు మీద కూడా సమంగా రాసేయడం జరిగింది. కొంత ఆస్తి మాత్రమే తన పేరు మీద పెట్టుకొని ఇక తాను చివరి రోజు వరకు ఏ కూతురు మీదనో ఏ కొడుకు మీదనో ఆధారపడి ఉండకూడదు. డబ్బులతో తాను కాలం వెళ్లదీస్తూ మరోపక్క సేవా కార్యక్రమాలకు అంటూ ఆవిడ ఎంతో డబ్బుని వినియోగించడం జరిగిందట. ప్రస్తుత సహజంగానే సత్యసాయిబాబా భక్తురాలు అవడంతో ఆవిడ సత్యసాయిబాబా సేవా సమితి ట్రస్ట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన వంతుగా ఎంతో విరాళాలను అందిస్తూ సేవా కార్యక్రమాలతో చివరి రోజు వరకు గడపడం జరిగింది షావుకారు జానకి గారు. అలా షావుకారు జానకి గారు పోయిన తర్వాత ఆమె వీరనామా గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం